హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రవీనాథ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్ గా టీజర్ మొత్తం గమనిస్తే ఏమర్థం అవుతుందంటే, ఒక పవర్ఫుల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా విజయశాంతి గారు కనిపిస్తున్నారు. అండ్ తన కొడుకుగా కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఎక్స్ట్రాడినరీ మదర్ అండ్ సన్ సెంటిమెంట్ డైరెక్టర్ వర్కౌట్ చేస్తున్నట్టుగా నాకు క్లియర్ గా అర్థమవుతుంది. పోతే ఈ సినిమాలో మొత్తం గమనించిన తర్వాత విలనిజం పరాకాష్ఠ దశలో ఉన్నట్టుగా నాకు క్లియర్ గా అర్థమవుతుంది. విలనిజం పరాకాష్ఠగా ఉందని ఎందుకంటున్నానంటే, స్వయంగా ఒక పోలీస్ ఆఫీసర్ పృథ్వీ క్యారెక్టర్ ఈ సిటీ చావు బతుకుల మధ్య ఉండి ఈ సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్ బతుకుందా చచ్చిపోయిందని పెద్దగా అరుస్తున్నాడంటే, ఏ స్థాయిలో విలనిజాన్ని డైరెక్టర్ ఎలివేట్ చేశాడో ఇంత క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ కథలో డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి విలనిజం ఎంత పరాకాష్ఠకు చూపించాడో దానికి సమాంతరంగా కానీ దానికి మించి కానీ హీరోయిజం కానీ ఎలివేట్ చేసి కథని ముందుకు తీసుకెళ్లే పని అయితే ఇక తిరుగులేని సినిమాకి ఎక్స్ట్రాడినరీ కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా ఉండబోతుందని గట్టిగా చెప్పగలను. పోతే ఈ ట్రైలర్ లో నాకు బాగా నచ్చిన ఎగ్జైటింగ్ డైలాగ్ ఏంటంటే, కళ్యాణ్ రామ్ ఒక డైలాగ్ చెప్తాడు, రేపటి నుంచి ఈ వైజాగ్ లో పోలీస్ బూట్లు నల్ల కోట్లు కాదు, ఈ అర్జున విశ్వనాథ్ కనుసైకిల్ శాసిస్తాయి అనే డైలాగు పిచ్చి లేచిపోయింది. అసలు డైలాగ్ తర్వాత అర్జున విశ్వనాథ్ ఎలివేషన్స్ కానీ ఒక్కొక్కరిని కిరాతకంగా నరికే విధానం కానీ ఈ ట్రైలర్ కి ఒక బూస్టింగ్, ఒక హైలైట్ ఆఫ్ ది డైలాగ్ గా ఈ ట్రైలర్ లో ఉంది. ఈ డైలాగ్ తర్వాత ప్రదీప్ చిలుకూరి షార్ట్స్ కానీ ఆ విలనిజం కానీ ఆ హీరో ఎలివేషన్స్ కానీ అత్యద్భుతంగా పిక్చరైజ్ చేశాడు. చెప్పే కదా, విజయశాంతి కొడుకు అంటే వైజయంతి కొడుకు కళ్యాణ్ డైలాగ్, ఈ సిటీలో రేపటి నుంచి పోలీస్ బూట్లు ఆయిల్ కోట్లు ఉండాల్సింది, ఈ అర్జున విశ్వనాథ్ కనుసైకిల్ శాసిస్తాయి అనే డైలాగ్ తో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా మారిపోతాయి అంటే, అక్కడి నుంచి సినిమా పరాకాష్ఠ దశలో హీరోయిజం ఎలివేట్ అయిపోతుంది అనేది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసి తీరుతారు. అదే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి కానీ ఎండ్ వరకు అప్ టు ఎండ్ వరకు ఎక్కడ హీరోయిజం పడకుండా కానీ సినిమా డైరెక్షన్ చేయగలిగితే, ఇక చెప్పా కదా, ఇక డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరికి ఎదురుండదని చెప్పి నేను గట్టిగా చెప్తాను. నేను ముఖ్యంగా విజయశాంతి గురించి చెప్పాలి. అసలు ఈ ఏజ్ లో ఉన్న విజయశాంతి లాగా ఉందా, 20-30 years బ్యాక్ విజయశాంతి లాగా ఉందో నాకు అర్థం కావట్లేదు. కర్తవ్య సినిమాలో ఎంత టెంపో, ఎంత బాడీ లాంగ్వేజ్ ఉందో అదే బాడీ లాంగ్వేజ్, అదే గ్లామర్ ఈ పిక్చర్ లో విజయశాంతి కనబడుతున్నట్టు నిజంగా ఈ సినిమా సక్సెస్ నాకు కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఇంకా ముఖ్యంగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ గురించి చెప్పాలంటే, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, హీరో ఎలివేషన్ దగ్గర కానీ విలనిజం దగ్గర కానీ అద్భుతంగా ఈ టీజర్ లోనే ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఉందంటే ఇక సినిమాలో మనం ఊహించుకోవచ్చు ఎంత అద్భుతంగా కొట్టుంటాడో ఈ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి ఎంత అద్భుతంగా మ్యూజిక్ చేయించుకుంటాడో నాకు అర్థమవుతుంది. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ రేంజ్ లోకి వెళ్ళిపోయి డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరికి నెక్స్ట్ మన కళ్యాణ్ రామ్ కి విజయశాంతి గారికి మంచి పేరు తీసుకురావాలని, ప్రొడ్యూసర్ కి 100 కోట్ల రూపాయలు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరో వేరుతో మీ ముందుకు వస్తాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ నాగు పర్వతరెడ్డి.